ఏపీ లెజిస్లేచర్ స్పోర్ట్స్ 24, 25, 26 ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా బాగా జరిగాయి. ప్రధానంగా చూస్తే ఏదైతే జరిగిన 3 రోజులు కూడా మొదటి రోజు అత్యంత కీలకంగా స్పీకర్ కావచ్చు, అలాగే డిప్యూటీ స్పీకర్ కావచ్చు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. మొదటి గేమ్ టగ్ ఆఫ్ వార్ నుంచి ఆ తర్వాత ఏదైతే ఇటు కొన్ని స్పోర్ట్స్ ఉన్నాయో, ఇటు వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు చాలా ఉత్సాహంగా అన్ని గేమ్స్‌లో కూడా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామ కృష్ణ చాలా బాగా కూడా పార్టిసిపేట్ చేశారు. సెకండ్ రోజు చూసుకున్నట్లయితే ఆ గేమ్స్‌లో కాస్త అపశృతి చోటు చేసుకుందనేది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే గేమ్ క్రికెట్ ఆడుతూ కూడా ఇటు క్విక్ రన్ చేసే నేపథ్యంలో బ్యాట్‌తో క్రీజ్‌లోకి వెళ్ళే డైవ్ అయితే చేసే నేపథ్యంలో కాస్త అదుపు తప్పి, కాస్త బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయిన నేపథ్యం ఏదో కనిపిస్తుంది. దాని తర్వాత ఏదైతే ఎడమ చెయ్యి సంబంధించి కాస్త ఫ్రాక్చర్ అయితే అయింది. ఎడమ చెయ్యికి సంబంధించి కాస్త ఎముక ఏదైతే ఉందో కొంచెం విరిగిందని కూడా అంటే తెలుస్తుంది. అది ప్రధానంగా అక్కడ ఉన్న వెంటనే ప్రాథమికంగా చికిత్స అయితే చేయడం జరిగింది. తర్వాత వెంటనే దగ్గరున్న ఇటు మణిపాల్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం కావచ్చు. తర్వాత మెరుగైన చికిత్స అంటే అక్కడ ఏదైతే అక్కడ ఎక్స్‌రే ఇయన్నీ కూడా తీయడం అన్నీ కూడా చేయడం కూడా జరిగింది. తర్వాత ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత మైనర్ సర్జరీ కావచ్చు, దానికి సంబంధించి హైదరాబాద్ అయితే నిన్న తీసుకెళ్ళడం జరిగింది. మైనర్ సర్జరీ చేయడమే కాకుండా ఒక ప్రముఖ హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. తర్వాత ఏదైతే తన చేతికి సంబంధించి ఫ్రాక్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే బాగా ఎక్కువగా కంగారు పడాల్సిన నేపథ్యం ఏం లేదు కానీ, కాకపోతే దానికి సంబంధించి ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే ఒక కట్ అయితే వేయడం జరిగింది. అలాగే 4, 5 రోజుల్లో కూడా తను రికవర్ అవుతారంటూ కూడా తెలుస్తుంది ప్రాథమిక సమాచారం. అలాగే నిన్న ఏదైతే అత్యంత గ్రాండ్‌గా మొత్తం కంప్లీట్ అయిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంకా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఒక ప్రధానంగా దాని గురించి మాట్లాడేది జరిగింది. నిన్న త్రిపుల్ ఆర్ ఈ యొక్క ఏదైతే అదుపు తప్పి బ్యాలెన్స్ తప్పి తను పడిపోవడం, తర్వాత మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళడం కావచ్చు, అలాగే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్ళడం కావచ్చు, ఇదంతా కూడా 4, 5 రోజుల్లో కూడా తనకి సెట్ అవుతుందంటే ఆయన కూడా పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఈ 24, 25, 26 ఈ 3 రోజుల పాటు కూడా జరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్పోర్ట్స్ సంబంధించి ఇటు క్రీడా స్ఫూర్తి అనేది రాష్ట్రంలో ఉన్న యువతకి ప్రధానంగా ఒక స్ఫూర్తి అనేది పెంపొందించడానికి ఆ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకే వేదిక మీద ఇటు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అందరూ కూడా రావడం, వివిధ గేమ్స్ అన్నిటి కూడా పార్టిసిపేట్ చేయడం, ఉల్లాసంగా ఉత్సాహంగా కాదు అత్యంత ఇంకా స్ఫూర్తిగా ప్రధానంగా క్రీడా స్ఫూర్తి రావాలన్న ఉద్దేశంతోనే అందరూ కూడా బరిలో దిగి అన్ని గేమ్స్ ఆడిన పరిస్థితి నెలకొంది. ఆ నేపథ్యంలోనే అత్యంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే త్రిపుల్ ఆర్ డిప్యూటీ స్పీకర్. అయితే అతనికి ఏదైతే చిన్న ఫ్రాక్చర్ ఏదైతే ఉందో చేతికి సంబంధించి కాస్త రాజకీయాల్లో కూడా చర్చ అయితే నడిచిన పరిస్థితి కూడా తెలిసిందే. అయితే ఏది ఏమైనా సరే గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది సంబంధించి ఒక రోజు ఎక్స్టెండ్ చేయడం కావచ్చు స్పోర్ట్స్ సంబంధించి, అలాగే అలా 3 రోజుల పాటు కూడా ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు అందరికీ కూడా ఒకే వేదిక మీద రావడం, అలాగే వివిధ రకాలు దాదాపు 14 రకాల గేమ్స్ అన్నిటి కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం, హోంమంత్రి అనిత కావచ్చు, అలాగే ఆ స్పీకర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గేమ్ కూడా చాలా బాగా జరిగాయని కూడా తెలుస్తుంది ఏపీ శాప్ ఆధ్వర్యంలో. అయితే ఈ గేమ్స్ సంబంధించి ఏదైతే కాస్త అపశృతి అనేది చోటు చేసుకుంటా రెండో రోజు ఇది త్రిపుల్ ఆర్ చెయ్యి ఫ్రాక్చర్ సంబంధించి ఎవరు కూడా దానికి సంబంధించి కంగారు పడవసరం లేదంటూ కూడా ఇటు రాజకీయాల నుండి కూడా వినిపిస్తున్న మాట ఏదైతే ఉందో మెరుగైన చికిత్స నేపథ్యంలో కూడా ఇటు హైదరాబాద్కి ప్రస్తుతం ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రధానంగా మనకు వస్తున్న సమాచారం ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఇంకో 4, 5 రోజుల్లో తన యొక్క ఇంజరీ అనేది అంతా కూడా అంటే గాయం అనేది తగ్గుతుంది. తను రోజు వారి డైలీ నేపథ్యంలో ఇటు అందరూ కూడా అందుబాటులో ఉండే వారం తర్వాత కూడా రెస్ట్ తీసుకున్న తర్వాత అందుబాటులో ఉంటారంటూ కూడా రాజకీయంగా వినిపిస్తున్నమాట. ఏదేమైనా సరే ఈ యొక్క లెజిస్లేచర్ సంబంధించి స్పోర్ట్స్ మీట్ ఏదైతే జరిగిందో ఒక ఆట విడుపు కార్యక్రమం అనేది ఒక క్రీడా మహోత్సవంలో భాగంగా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ రకాల స్పోర్ట్స్ అన్నిటి కూడా చాలా బాగా అద్భుతంగా అందరూ కూడా బాగా ఆడారు. ప్రధానంగా ఒకే అంశం తమ యొక్క ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆయా నియోజకవర్గాలకి రిప్రజెంటివ్గా ఈ యొక్క గేమ్స్ ఆడిన నేపథ్యంలో అందరూ కూడా ఇవి అన్ని కూడా చూసే నేపథ్యం, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీడా స్ఫూర్తి అనేది కూడా ఇంకా ఉన్నది కాస్త ఇంకా మెరుగ్గా పెంపొందించుకోవడానికి ఇది చక్కగా ఉదాహరణగా ఉపయోగపడుతుందంటూ కూడా ఈ యొక్క ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ యొక్క గేమ్స్ కండక్ట్ చేయడం ఆ నేపథ్యంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరిలో కూడా క్రీడా స్ఫూర్తి భారీగా వెళ్ళాలి, భారీగా ఇంకా ముందుకు వెళ్ళాలి, క్రీడా స్ఫూర్తి వారి మనసుల్లోకి చొచ్చుకొని వెళ్ళాలి, అందరూ కూడా గేమ్స్ ఆడాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఒక చక్కటి వేదిక స్పోర్ట్స్ అవుతుంది. అలాగే క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఒకవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దానికి సీఎం చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో అలాగే నిన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయం కూడా తన యొక్క మనసు నుండి కూడా వచ్చింది. అది ఒక చారిత్రాత్మక నిర్ణయం అంటూ కూడా ఆ స్టేజ్ మీద ఉన్న తనతో ఉన్న ఎవరైతే పెద్దలు ఉన్నారో అందరూ కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. సౌత్ జోన్ అన్ని స్టేట్లు కూడా కలిపి సౌత్ జోన్లో ఉన్నటువంటి 6 స్టేట్లకు సంబంధించి ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వారందరూ కూడా ఒకే
వేదిక అంటే వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఒక గేమ్స్ అనేది కూడా కండక్ట్ చేయాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఇదంతా కూడా సమర్థవంతమైంది. ఇది అంగీకరించదగ్గది. ఖచ్చితంగా అటువంటి గేమ్ అనేది ఆడితే సౌత్ జోన్ స్టేట్స్ అన్ని సంబంధించి ఒక దేశానికి ఒక మెసేజ్ లాగా వెళ్ళే ఐక్యత లాగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. స్పోర్ట్స్కి సంబంధించి మరింత లోతుగా అందరిలో కూడా పెంపొందించడానికి క్రీడా స్ఫూర్తి ఇంకా బాగా ముందుకు వెళ్ళడానికి చక్కగా ఉపయోగపడుతుందనే స్పీకర్ యొక్క ఆలోచనకు సంబంధించి అందరూ కూడా అప్రిషియేషన్ నేపథ్యం కూడా కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే 2026లో జరిగినటువంటి ఏదైతే ఒక ఆట విడిపు కార్యక్రమం ఎమ్మెల్సీ సంబంధించి చాలా అద్భుతంగా విజయంగా జరిగిందంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. చిన్న చిన్న ఏదైతే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కావచ్చు, అలాగే ఒకళ్ళిద్దరు ఎమ్మెల్సీ కావచ్చు గాయపడిన నేపథ్యం ఈ చిన్న అపశృతులు నెలకొన్నప్పటికీ సో చాలా అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఇది చాలా ఈ గేమ్స్ అన్ని కూడా చాలా వరకు ఉపయోగపడే అనే ఒక ధీమాతో సో వీరు ఉన్నారనేది కూడా క్లియర్గా వారి యొక్క మాటల్లో కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఫనీతో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.